మామ ఎప్పుడు చూసినా సెక్యులర్ హిందూస్ అంటుంటావు, సెక్యులర్ క్రిస్టియన్స్, సెక్యులర్ ముస్లిమ్స్ ఉండరా? అది పాసిబుల్ కాదు. వాట్? వెయిట్ ఫస్ట్ అసలు ఈ సెక్యులరిజం అంటే ఏంటి? ఇన్ సింపుల్ టర్మ్స్, ఇండియాలో సెక్యులరిజం అంటే ట్రీటింగ్ ఆల్ రిలీజన్స్ ఈక్వల్, రెస్పెక్టింగ్ ఎవ్రీ రిలీజన్. ఓకే, మరి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ సెక్యులర్స్ ఎందుకు అవ్వలేరు? నీకు పొద్దున్నే లౌడ్ స్పీకర్లో వినిపించే అజాన్లో ఏముంటుందో తెలుసా? వాళ్ళ దేవుడు తప్ప వేరే ఏ దేవుడు లేడు అని. క్రిస్టియన్స్ నమ్మే బైబిల్లో కూడా అంతే. సో ఒక ముస్లిం ఈశ్వర్ అల్లా ఒకరే అని అనలేడు. ఒక క్రిస్టియన్ అందరు దేవుళ్ళు సమానం అని అనడు, ఎందుకంటే దట్స్ అగెయిన్స్ట్ ద రిలీజియన్. ఒక హిందూ మాత్రమే దర్గాకి వెళ్తాడు, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాడు, అందరూ సమానమే అని భావిస్తాడు. సో ఈ లాజిక్ బట్టి ఒక ముస్లిం సెక్యులర్ అయితే ఈ కాంట్ బి ముస్లిం, అండ్ సేమ్ గోస్ టు క్రిస్టియన్స్. అందుకే వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఆర్కియాలజిస్ట్ అయిన కేకే మొహమ్మద్ ఇలా అన్నారు: if India is secular, it's only because it is Hindu majority country. Had it been a Muslim majority country, it would never have been a secular country. So this is the greatness of Hinduism, which we should realize.